హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి. ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడ లడ్డూలు, ఫ్లవర్స్, గాజులు అండ్ కోన్ ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? అయితే చెప్తా వినండి. మనకి ఉగాది పండగ ముందు మనకి మనవరాళ్ళకు గాజులు వేయాలట అమ్మమ్మ వాళ్ళు వచ్చి. సో మా అమ్మ అయితే వచ్చి నా ఇద్దరు పిల్లలకైతే గాజులు అండ్ ఇవన్నీ అయితే వేసిందండి. అది ఒక ట్రెండింగ్ అయితే వచ్చేసింది ఆ మధ్యలో. అమ్మాయిలు ఉన్న వాళ్ళకి గాజులు అండ్ పూలు, బొట్టిపిల్ల, నెయిల్ పాలిష్, కోన్ పెట్టాలట. మరి అబ్బాయిలు ఉన్న వాళ్ళకి అయితే 5 లడ్డూలు అండ్ టవల్ కప్పాలట. అదొక రూల్ అయితే వచ్చేసిందండి. మనం పండగ ముందు పెట్టుకున్నాము, తర్వాత అయినా పెట్టుకున్నారండి. సో అదేవిధంగా మా అమ్మ అయితే నా ఇద్దరు పిల్లలకైతే అలా బ్యాంగిల్స్ తెచ్చి పెట్టిందండి. చూడండి, స్టార్టింగ్ అయితే మా మోక్షకి అయితే బొట్టు పెట్టిందండి. తర్వాత వాళ్ళిద్దరి కాళ్ళకైతే పసుపు అయితే పూసాము. తర్వాత బొట్టుతో స్టార్ట్ చేసింది. తర్వాత ఒక్కొక్కటిగా వేస్తూ వెళ్ళిపోయిందండి. స్టార్టింగ్ అయితే నెయిల్ పాలిష్ అండ్ బొట్టు పిల్ల అయితే పెట్టేసింది. వాళ్ళకి పూలు కూడా పెట్టాలి అంట. అయితే పూలు కూడా తీసుకొచ్చింది. ఫస్ట్ అయితే మా ఇష్టకి అయితే పూలు పెట్టిందండి. స్టార్టింగ్లో అయితే మా ఇష్టకి అయితే పూలు పెట్టిందండి. మా ఇష్టకి అయితే పూలు పెడితే చాలా ఇష్టం. ఆమెకు రెడీ అవ్వడం అంటే కూడా చాలా ఇష్టం అండి. వాళ్ళకి ఆ బ్యాంగిల్స్ చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అవి ఎప్పుడెప్పుడు వేస్తారా అన్నట్టుగా చూసారండి. పిల్లలకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం కదా, కానీ కొద్దిసేపులో ఉంచుకోరు కదండి. మా మోక్షికి కూడా రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం, కానీ ఆమెకి చిన్న జుట్టు కదా, ఆ పూలు అయితే ఆమెకి ఉండలేదండి. సో పక్కకైతే పెట్టేసాము. కావాలి అంది, కానీ ఆ పూలు అయితే ఉండలేదండి. తీసి పక్కకైతే పెట్టేసాము. ఫస్ట్ అయితే పూలు పెట్టిన తర్వాత అదే స్టిక్కర్స్ పెట్టాలంట. అవైతే చెరొకటి అయితే మా మమ్మీ పెట్టేసిందండి వాళ్ళకి. స్టిక్కర్ అయితే పక్కకైతే పెట్టింది. ఆల్రెడీ ఆమె అయితే పెట్టుకుందండి. తర్వాత తీసి మళ్ళీ ఒకటి పక్కకైతే పెట్టేసింది. మా మోక్షి కూడా పెట్టిందండి. చూడండి ఎట్లా చూస్తుందో. తర్వాత అయితే నెయిల్ పాలిష్ అయితే పెట్టిందండి. నెయిల్ పాలిష్ కూడా కంపల్సరీ పెట్టాలంట ఆడపిల్లలకి. సో అదైతే నెయిల్ పాలిష్ అయితే పెట్టింది. చూడండి, మా అమ్మమ్మ అయితే నాకు నెయిల్ పాలిష్ పెడుతుంది. నాకు రెడీ అంటే ఫుల్ ఇష్టం అండి. చూడండి, మా చెల్లెకును నాకు నెయిల్ పాలిష్ పెడుతుంది. మా చెల్లెకైతే పానమే ఆగట్లేదండి. ఎప్పుడెప్పుడు గాజులు వేస్తుందా, ఎప్పుడెప్పుడు రెడీ వేస్తుందా, ఎప్పుడెప్పుడు అందం ముడిచిపోతున్నా అని అస్సలకి ఆగట్లేదండి. చూడండి ఎట్లా కూర్చున్నదో వల్ల. ఆమెకు రెడీ అవ్వడం అంటే ఇష్టం ఉంటుంది, కానీ అస్సలు ఉంచుకోదండి. రెడీ చేసిన 2 నిమిషాలకే ఇప్పే మమ్మీ అంటుంది, కానీ రెడీ చేయి అంటుంది. ఆమెకు చాలా ఇష్టము. నెయిల్ పాలిష్ అయితే మా ఇషితకు పెట్టడం అయితే అయిపోయిందండి. తర్వాత బ్యాంగిల్స్ అయితే వేస్తుంది. మనకి ఒక హ్యాండ్కి 3 డజన్స్ బ్యాంగిల్స్ అయితే వేయాలంట. టోటల్గా అయితే 3 డజన్ల బ్యాంగిల్స్ అయితే వేయాలంట అండి. సో మా మమ్మీ 2 కలర్స్ అయితే తీసుకొచ్చింది. అవి 2 మిక్స్ చేసి 2 హ్యాండ్స్కి అయితే వేసామండి, ఒక్కొక్క సెట్. 2 సెట్స్ తీసుకున్నాం కదా, అవి 2 మిక్స్ చేసి ఆమె హ్యాండ్స్కి అయితే వేసామండి. ఇప్పుడైతే 2 మిక్స్ చేస్తున్నాము. తర్వాత అయితే ఒక హ్యాండ్కి అయితే సెట్ చేసామండి. తర్వాత ఇంకో హ్యాండ్కి అయితే కలుపుతుంది. 2 హ్యాండ్స్కి అయితే సెట్ అయిపోయాయండి. అవి 2 మిక్స్ చేసాము. చూడండి, ఆ ఒక్క హ్యాండ్కి అన్ని గాజులు వస్తాయండి. అవి 2 హ్యాండ్స్కి 2 సెట్ చేసి పెట్టాము. చూడండి, అవి ఒక హ్యాండ్కి అన్నట్టు. ఒక హ్యాండ్కి 1 డజన్ గాజులు వేయాలండి. మన 2 చేతులకి 3 డజన్ల గాజులు వచ్చాయండి అవి. సో మా మమ్మీ అయితే వేస్తుంది మా ఇష్టకి. కదా ఇషిత? అవును మమ్మీ, చూడండి నా గాజులు ఎంత నీట్గా ఉన్నాయో. అది వేసుకుంటే నేను ముడిచిపోతున్నా అండి. మా ఇష్టకి అయితే చాలా ఇష్టం అండి బ్యాంగిల్స్ ఇట్లా వేసుకోవడం. చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. రెడీ అవ్వడం అన్నా, బ్యాంగిల్స్ వేసుకోవడం అన్నా చాలా ఇష్టం ఆమెకి. సో ఆమెకైతే కంప్లీట్ అయిపోయాయండి మా ఇషితకి. నెక్స్ట్ మా మోక్షకి వేస్తుంది. మా మోక్ష అయితే అస్సలు ఆగట్లేదండి. చూడండి, మా మోక్షకి అయితే వేస్తుంది. చూడండి, మా ఇషితకి అయితే 2 హ్యాండ్స్కి అయితే గాజులు అయితే వేసుకుందండి. చూడండి ఆమె ఎట్లా ఫోజులు పెడుతుందో. మా ఇషిత అయితే ఆమెకైతే కంప్లీట్ అయిపోయాయండి వేయడం. ఫ్లవర్స్ పెట్టింది, నెయిల్ పాలిష్ పెట్టింది, బ్యాంగిల్స్ కూడా వేసిందండి. చూడండి ఆమె ఎంత రెడీ అవుతుందో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో బ్యాంగిల్స్ని చూసుకొని.
నెక్స్ట్ అయితే మా మోక్షకి అయితే వేస్తుంది. ఆమె కూడా చాలా ఇష్టం అండి, కానీ కాసేపు కూడా ఉంచుకోదు, అస్సలే ఉంచుకోదు. మా మోక్షకి వేస్తుంది ఇప్పుడే కదా ఇషిత. అవును మమ్మీ, చూడండి వేసిన 1 minute కూడా ఉంచుకోదు, కానీ వేయాలి వేయాలి అంటది. వేసినాక కొద్దిసేపు కూడా ఉంచుకోదు కదా రా. అవును మమ్మీ. వేసేటప్పుడు చూడండి ఎట్లా కూర్చొని చూస్తాను మంచిగా. ఆమె కూడా చెయ్యి మొత్తం నిండిపోయిందండి మంచిగా. 3 డజన్ల గాజులు అనేటివి ఆమె హ్యాండ్ మొత్తం నిండిపోయింది. ఎంత నిండుగా ఉందో చూడండి ఆమె హ్యాండ్స్కి కదా. అవును మమ్మీ, చూడండి ఎంత నిండిపోయాయో. చూడండి, మీరే చూడండి. ఆమెకు ఉడకపోస్తుందట అండి, సో అందుకని ఆమె ఫ్యాన్ అయితే ముందు పెట్టుకుంది. ఆమెకి ఇలాంటి ఫ్రాక్స్ వేసిన, ఇలాంటి బ్యాంగిల్స్ వేసిన అస్సలు తట్టుకోలేదండి, అందుకే ఎక్కువ వేసుకోదు ఆమె. కొంచెం సెన్సిటివ్ అన్నట్టు, ఆమె అస్సలు ఉక్కపోతకి తట్టుకోలేదు. సో ఆమెకి చూడండి ఏడమైతే రెడీ అయిపోయింది. చూడండి ఎట్లా ఫోజులు ఇస్తుందో, ఎంత క్యూట్గా ఉందో చూడండి మా మోక్షమ్మ. వాటితోనైతే మస్తు సేపు ఆడుకుంది, కానీ అసలు ఉంచుకో అంటే అస్సలు ఉంచుకోలేదు. తీ మమ్మీ అంది. ఒక 2 నిమిషాలు అలా ఫోజులు పెట్టింది, ఫొటోస్కి మాత్రమే అంతే. వీడియో తీసేటప్పుడు కూడా తీ మమ్మీ అంది. తర్వాత గాజులు వేయడం అయితే అయిపోయిందండి. వాళ్ళకైతే లడ్డు అయితే పెడుతుంది. మా మోక్ష తినదట, సో మా ఇష్ట అయితే తిన్నదండి కొంచెం. తర్వాత ఇక ఫొటోస్కి అయితే రెడీ అయిపోయారండి. మా మోక్ష అయితే ఫోజులు వెళ్తుంది ఫొటోస్కి. ఇద్దరికైతే గాజులు వేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఒక రూల్ వచ్చిందట, అమ్మమ్మలు అయితే ఖచ్చితంగా మనవరాళ్ళకి గాజులు వేయాలట. ఇలా గాజులు అండ్ పువ్వులు, నెయిల్ పాలిష్ అయితే పెట్టేసామండి. ఇదండి మా వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం ఖచ్చితంగా అందరూ లైక్ అండ్ షేర్, అందరూ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.